मलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషద జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మరి ఎక్కువ మంది ఎవరు రోజు రోజు ఇలా గాంధీ అంబేద్కర్ జయంతి అని చెప్పేసి అనుకున్నారు. నమస్తే ఆచార్య, సభ్యో నమో నమః ఆచార్య. గత 3-4 రోజులుగా ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పడం జరుగుతుంది. నేను వేరు, దేహము వేరు, జీవితము వేరు అనేటువంటి విషయంలో చెప్పుకున్నాం. దాంట్లో ఏమైనా సందేహం ఉంటే అడగండి. నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. బృహదారణ్యకోపనిషత్తు 15వ అధ్యాయము 5వ అధ్యాయము. దీంట్లో 8వ సంపుటం నడుస్తున్నది. చూడండి, బృహదారణ్యకోపనిషత్తు 5వ అధ్యాయము పంచదశ బ్రాహ్మణము 8వ సంపుటము. ఏతద్హా వై తద్ జనకో వైదేహో బుడిలం ఆశ్వతరా అశ్వం ఉవాచ ఎన్ను హో తద్ గాయత్రీ విద అబ్రూథ అథ కథం హస్తీభూతో వహసీతి ముఖం హస్యాః సమ్రాన్ న విచకారేతి ఓవాచ తస్యా అగ్నిరేవ ముఖం యదిహ వా అపి బహి వాగ్ అగ్నౌ అభ్యాదధాతి సర్వమేవ తత్ సందహతి ఏవం విద్యాత్ యద్యపి బహ్వీవ పాపం కురుతే. సర్వమేవ తత్ సంప్సాయ శుద్ధః పూతో అజరో అమృతః సంభవతి. ఈ విధంగా ఏతద్హా వై తత్, ఇక ఈ విధముగా, తద్ జనకో విదేహం అంటే దేహాతీతమైనటువంటి ఆత్మభావంలో ఉన్నటువంటి, విగత దేహ విదేహ దేహంలో ఉంటూ కూడా దేహి అనబడారనమాట. వైదేహ అంటే విగత దేహ విదేహ దేహాతీతమైనటువంటి ఆత్మభావంలో ఉండేటువంటి వారిని విదేహ అనబడుతుంది. బుడిలం అశ్వతరం, ఈ బుడిల పేరు గలటువంటి అశ్వతరుడు. అశ్వతరం అశ్విం ఉవాచ, ఆ యొక్క అశ్విని అడిగాడు అనమాట. ఎన్నోహ తద్ గాయత్రి విదత్ అబ్రూథా, ఇది ఏదైతే నువ్వు గాయత్రి చెప్తూ ఉన్నావో, గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉన్నావో, గాయత్రి గురించి, గాయత్రిని జపం చేసిన వారు, గాయత్రిని జపించిన వారు, గాయత్రిని అర్థ విచారపూర్వకంగా వ్యవహరించినటువంటి వారు
జన్మను తరించిపోతారు అని ఏదైతే నువ్వు గాయత్రి గురించి చెప్తున్నావో, అథ కథం హస్తి భూతో వహసీతి, ఈ యొక్క ఏ విధంగా నువ్వు ఈ గాయత్రిని చెప్పగలుగుతున్నావు? హస్తి ఏనుగు గద భారాన్ని మోస్తున్నట్టుగా నీ గతమునంతా దాన్ని కనపడకుండా చేస్తూ నువ్వు కేవలం గాయత్రిని మాత్రమే ఉపదేశిస్తున్నావు. కనపడకుండా చేస్తున్నావు అంటే ఏంటంటే, గతాన్ని నీ గతంతో నీకు తెలుసు, నీ గతంలో నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, కానీ ఆ గతం గురించి పట్టించుకోకుండా నువ్వు స్త్రీవో పురుషునివో నిన్ను నువ్వు చూసుకోకుండా, నువ్వు ధనవంతుడివో పేదవాడివో ఎవరివో, నీ స్థాయి ఏంటో, నీకు బుద్ధి జ్ఞానం ఉన్నదా లేదా అనేది, నీ స్థితి ఏందో నీకు తెలుసు. అయినా అవన్నీ పక్కన పెట్టి ఈ యొక్క గాయత్రి ఏదైతే రహస్యాన్ని నువ్వు వెలువరుస్తూ ఉన్నావో, దీని ద్వారా ఎవరైతే గాయత్రిని ఆశ్రయించి అర్థ విచారపూర్వకంగా ఆచరిస్తున్నారో, ఆచరిస్తే వారి జన్మ తరించిపోతుందో, అదేదైతే చెప్తున్నావో, ముఖం హి అస్యాహ సమ్రాన్ నా విదాంచకారేతి. ఇది నీ యొక్క యథార్థం కాదు అని అనిపిస్తుంది. అంటే ఈ యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, నాటకమే యథార్థాన్ని విడిచిపెట్టి, అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి, సిద్ధాంతం ఒకటి వ్యవహారం ఇంకొకటి. విజయలక్ష్మమ్మ గారు అంటున్నారు కదా, ఏమంటున్నారంటే, నేను ఈ శరీరమును కాదు అని తెలుసు, ఇది సిద్ధాంతం చెప్తుంది, వింటున్నాం, అంత తెలుస్తుంది, కానీ వ్యవహారంలోకి వెళితే మళ్ళీ నేను స్త్రీనని నేను పురుషుణ్ణని ఏదైతే వ్యవహారం చేస్తున్నామో దాని అభిప్రాయం ఏంటి అనేటువంటి దానికి మనం తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాం. మళ్ళీ దేహమును నేను కాదు అనే విషయాన్ని వ్యవహారంలో మర్చిపోతున్నాం. అందుకే నాకు పంటి నొప్పి వస్తుంది, నాకు కాలు నొప్పి వస్తుంది, నాకు దవడ నొస్తుంది, నాకు తల నొస్తుంది, నాకు పొట్ట నొస్తుంది, నాకు చేత కావట్లేదు, నాకు కీళ్ళ నొప్పి ఉన్నది అని చెప్పేసి మళ్ళీ శారీరక భాషలో మాట్లాడాడు. తస్య అగ్నిరేవ ముఖం యదిహ వా అపి బహ్వీవ అగ్నౌ అభ్యాదధాతి. ఏ రకంగానైతే సువాహ అని చెప్పేసి అగ్నిహోత్రం చేసేటప్పుడు నోటితో చెబుతూ చేతితో ద్రవ్యాన్ని అగ్నిలో ఆధానం ఏ రకంగానైతే చేస్తూ ఉంటామో, చేసినప్పుడు ఆ పదార్థ ద్రవ్యం గుణధర్మం అంతా ఏ రకంగానైతే విస్ఫోటమై గాలి ద్వారా వ్యాపించి ప్రతి ఒక్కరికి మంచి సువాసన, మంచి పూజ్య భావము, మంచి ఆధ్యాత్మిక భావనను ఏ రకంగానైతే ఆ అగ్నిహోత్రం కల్పిస్తూ ఉంటుందో, అదే విధంగా ఈ యొక్క గాయత్రిని చదివేవారు, గాయత్రిని జపం చేసేవారు, గాయత్రిని స్మరించుకునేవారు, గాయత్రిని అర్థ విచారపూర్వకంగా ఆచరించేవారు, గాయత్రి గురించి చర్చించేవారు, ప్రతి ఒక్కరూ దీనిని సర్వమేవ తత్ సందహతి. ఎవరైతే ఈ రకంగా చేస్తుంటారో ఆ యొక్క వారిని గాయత్రి ఏం చేస్తుంటది అని అంటే, వారిని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానము, వారిని ఆవరించి ఉన్నటువంటి ఈ రకంగా గాయత్రి మంత్రమును అర్థ విచారపూర్వకంగా తెలుసుకొని ఆచరిస్తున్నటువంటి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు, ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని జపం చేసేటువంటి గాయత్రి మంత్రాన్ని స్మరించుకునేటువంటి వారి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి శారీరక ఇబ్బందులే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సందహతి
వాటన్నింటినీ కనుమరుగు చేస్తుంది, దహించి వేస్తుంది, కనబడకుండా చేస్తుంది. అవన్నీ సమస్యలన్నీ పోయిన తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఆ గాయత్రి మంత్రం జపం చేసేవారు, గాయత్రి మంత్రం గురించి చర్చ చేసేవారు, గాయత్రి మంత్రాన్ని ప్రతి పదానికి ఏం అర్థం వస్తుంది అనేటువంటిది చింతన చేసేటువంటి వారు, ఆ అర్థ విచారపూర్వకంగా నడుచుకునేటువంటి వారు భవబంధాల నుంచి విముక్తి అయి మోక్షానికి అధికారులు అవుతారు. ఏవం విద్యత్, ఈ రకంగా తెలుసుకున్నటువంటి వారు యద్యపి బహ్వివ పాపం కురుతే, ఈ రకంగా తెలుసుకున్నటువంటి వారు బహ్వివ పాపం కురుతే సర్వమేవ తత్ సంస్యాయ శుద్ధ పూత అజరో అమృత సంభవతి. వీళ్ళంతా ఈ గాయత్రి జపాన్ని చేస్తున్నారు, గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నారు, గాయత్రి మంత్రం గురించి అందరికీ చెప్తున్నారు అంటే వీళ్ళేమి పాలతో కడిగినటువంటి వారేం కాదు, కడిగిన ముత్యాలేమి కాదు, వీరు కూడా చాలా పాపం చేసినటువంటి వారే. అటువంటి వారు ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని ఆశ్రయించడం వల్ల శుద్ధమవుతారు, పూత పునీతమవుతారు, అజరహ అంటే జరాజీర్ణము స్థితిలో మృత్యువుకు వెళ్ళేటువంటి దశ నుండి అజరహ అంటే వృద్ధావస్థ కానటువంటి స్థితి, ఎప్పటికీ చిరంజీవులుగా ఉండేటువంటి స్థితిలో అమృతః మృతమును అధిగమించి మృత్యువును జయించి వాళ్ళు ఎప్పటికీ ముక్తికి అధికారులవుతుంటారు, జీవన్ముక్తిని పొందుతుంటారు. ఆ రకంగా వారి జీవితం తరించిపోతుంది అనేటువంటిది అభిప్రాయం చెప్పారు. ఈ విధంగా చతుర్దశ బ్రాహ్మణం అయిపోయింది. ఇప్పుడు పంచదశ బ్రాహ్మణంలో ఈ పంచదశ బ్రాహ్మణం ఆచార్య ఇప్పుడు ఎన్ని పాపాలు అంటే పాపాలు చేసిన వాళ్ళు గాయత్రి మంత్రం చదవరాదా? పాపాలన్నీ తొలగిపోతాయా ఎట్లా అనేది? అంటే వారి అభిప్రాయం ఏంటంటే వీళ్ళు పూజ చేయడానికి వస్తున్నారు, ధ్యానం చేయడానికి వస్తున్నారు, యజ్ఞం చేయడానికి వస్తున్నారు. ఆ విధంగానే అదే క్రమంలో గాయత్రి మంత్రమును ఆశ్రయించి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నారు, గాయత్రి మంత్రం స్టిక్కర్ అంటేసుకుంటున్నారు, గాయత్రి మంత్రంతో యజ్ఞం చేస్తున్నారు అంటే వీళ్ళేమి పాపాలు చేయని వారు కాదు, వీళ్ళేమి కడిగిన ముత్యాలేమి కాదు, వీళ్ళు చాలా పాపాలు చేసినటువంటి వారే గతములో. ఇప్పుడు ఆ పాపాల యొక్క ప్రాయశ్చిత్తం గురించి, బాధలు, ఇబ్బందులు, సమస్యలు వీటన్నింటినీ తెలుసుకొని ఇప్పుడు ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని ఆశ్రయించి ఇక అటువంటి పాపాలేవి చేయకుండా ఉండి గాయత్రి మంత్రం ఏ రకంగా అయితే చెప్పబడిందో, గాయత్రి మంత్రంలో ఏ అంతరార్థాన్ని అయితే పొందుపరిచి మనకు ఉపదేశించబడిందో తదనుసారంగా నడుచుకుంటూ ఆ యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ విధంగా తనను తాను తరించుకుంటున్నారు. తద్వారా ఆ పాపాలన్నీ కనుమరుగైపోయి శుద్ధమవుతున్నారు, పునీతమవుతున్నారు, పావనమవుతున్నారు, మృత్యువును జయిస్తున్నారు, జీవన్ముక్తిని పొందుతున్నారు అనేటువంటిది సందేశం. చేసిన పాపాలైతే పోవు కదా, దాన్ని అనుభవిస్తుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ పాపం చేసి అక్కడ గాయత్రి మంత్రం జపం చేయగానే ఆ పాపం పోతుందని కాదు, ఆ రహస్యం తెలవాలి ప్రజలకు. మరి అదే దాంట్లో ఇక్కడ లేదు కదా. ఇప్పుడు బ్రాహ్మణం ముగించే సమయంలో మంచి సందేశం ఇవ్వాలి కాబట్టి చేసిన పాపాలకు తగిన శిక్ష ఉంటదంటే మళ్ళీ దాన్ని ఎవరు చదవరు. కాబట్టి దీని ద్వారా మీరు జీవితం తరించిపోతుంది అనేటువంటి సందేశంతో, మంచి సందేశంతో బ్రాహ్మణాన్ని ముగిస్తున్నాడు. దిశానిర్దేశము మంచిగా చేయాలి కదా. అవునవును, అంటే మంచిగా చేయాలంటే వారు చెప్పినటువంటి సందేశం అది. ఇక 15వ బ్రాహ్మణం ప్రారంభిస్తున్నాడు దేనితో అంటే ఈశావాస్య ఉపనిషత్తు, ఈశోపనిషత్తు. ఈ మంత్రములను కొన్ని తీసుకొని వ్యాఖ్యానం చేసి చూపిస్తున్నాడు. ఈ మంత్రంలో యజుర్వేదం 40వ అధ్యాయం దీన్ని ఈశావాస్య ఉపనిషత్తు.
ఈశోపనిషత్తు అంటుంటారు. దాంట్లో ఏమని చెప్తున్నాడంటే హిరణ్యయేన పాత్రేణ సత్యస్య అభిహితం ముఖం. హిరణ్యయేన పాత్రేణ, హిరణ్యము అంటే హితం రమణీయం, హితం రమణీయం పాత్రేణ. ఈ యొక్క హితకారకమైనటువంటి రమణీయమైనటువంటి ఈ పాత్ర ఏంటంటే బంగారు వర్ణం. ఇప్పుడు ఈ బంగారు వర్ణ పాత్ర భగవంతుడు ఇక్కడ వేద మంత్రాలలో చెప్పడమే కాకుండా మనకు కనులకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. కానీ చూసే వాళ్ళంతా కెమెరా బంద్ చేసుకొని యూట్యూబ్ వాళ్ళకు నిద్రపోతున్నట్టుగా చూపిస్తున్నారు. కెమెరా బంద్ చేసుకుంటారు లేదు. అయితే అక్కడ ఏమని చెప్తున్నాడంటే ఉదయించే సూర్యుడు ఉదయించబోయే సూర్యుడు మసక చీకటిలో ఉంటుంటాడు. ఆ చీకటి కంటే ముందు ఈ యొక్క శిశువును ప్రసవించేటువంటి సమయంలో నొప్పి బాధ అనేటువంటిది ఏ రకంగా అయితే ఉంటుందో ప్రకృతిలో ఈ ఉష అనేటువంటిది ఆవరించి ఉంటుంటది సూర్యుడు ఉదయించే కంటే ముందు. ఆ ఆవరించి ఉన్నటువంటి ఆ ఉష, అటువంటి అరుణోదయం బంగారు వర్ణం దాని ఆవరణాన్ని చూపిస్తుంటాడు. సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని ఎర్రగా పచ్చగా కలిపి అరుణోదయంగా చూపిస్తుంటాడు. ఇక ఎప్పుడైతే ఈ ఉదయించే సమయం అతిక్రమించి పోతుంటుంటుందో అప్పుడు ఈ ఉష అనేటువంటిది సూర్యునిలో నిహితమైపోయి తెల్లని సూర్యుని యొక్క స్వరూపం కనిపిస్తుంది. అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే హిరణ్మయేన బంగారము వలె ఉషోదయ కాలంలో ఉదయిస్తున్నటువంటి ఆ సూర్యుడు సాయంత్రం వరకు అలానే ఉంటాడు అని కాదు. ఈ యొక్క ఆవరణం ఏదైతుందో ఆ ఆవరణాన్ని మనము వంట చేసేటప్పుడు మూత పెట్టి ఉడికిస్తున్న పదార్థాన్ని మూత తీసి చూసినట్టుగా ఈ యొక్క సూర్యుని యొక్క ఆవరణం అరుణోదయ ఆ స్వరూపాన్ని, ఆ ఎరుపుదనాన్ని తొలగించి తెల్లని సూర్యుని చూపిస్తున్నాడు. ఈ చెప్పుడు మాటలే వింటున్నారా, చూస్తున్నారా జీవితంలో? రోజు చూస్తున్నాం ఆచార్య. అదే భగవంతుడు చెప్పాల్సింది, అది అని గ్రహించాను. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్రగా వస్తాడు, మధ్యాహ్నం మళ్ళా అంత ఎర్రగా లేపుతాడు, సాయంత్రం మళ్ళా ఎర్రగా వస్తాడు, ఎర్రగా అవుతాడు. అవును, అదే ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు, పుట్టేటప్పుడు, చచ్చేటప్పుడు. పుట్టేటప్పుడేమో తల్లికి ఒకదానికే బాధనివ్వడం, చనిపోయేటప్పుడు ఆత్మీయులకందరికీ బాధనివ్వడం. ఈ బాధ అనేటువంటిది ఆరంభంలోను చివరికి అక్కడ ప్రకృతిలో సూర్యుడు ఏ రకమైతే కంటికి కనబడేటట్టు చూపిస్తున్నాడో అదే రహస్యాన్ని మన పిండ సృష్టిలో ఈ రకంగా అందరికీ తెలిసిపోతుంది. ఓం ఆచార్య, హాజీ, ఈ హిరణ్మయైన పాత్రేణ దాంట్లో ఉన్న అంతర్రహస్యం ఏమిటి? ఋగ్వేదము 4వ మండలము 26వ సూక్తము మొదటి మంత్రం పాదంలో అక్కడ చెప్తున్నాడు ఏంటంటే అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ. నేను మననశీలుడని మనవుగా సూర్యుని యొక్క పరిధిలో ఉన్నాను అని చెప్పడం. మళ్ళీ సంధ్యోపాసన ద్వారా అదే రహస్యము నిజము, దానిని పట్టుకోండి అని చెప్పేసి దయానంద సరస్వతి ఉపస్థాన చివరి మంత్రం ద్వారా ఉదు 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 వయం తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. సూర్యం అగన్మ గమలి గతౌ ధాతు తోటి మనందరి ప్రయాణం అంతా అగన్మ సూర్యం ఉత్తమ జ్యోతి స్వరూపుడైనటువంటి. ఇప్పుడు ఇది అంటే ప్రకాశాన్ని ముట్టుకుంటే ఏం కాదు, ప్రకాశంలోనే మనం ఉంటున్నాము. కానీ ప్రకాశించేటువంటి బల్బును పట్టుకున్నా కూడా మనకి ఏం కాదు. ఆ బల్బు వేడెక్కితే కొద్దిగా చెయ్యి కాలుతుంది, కానీ బల్బును వెలిగించేటువంటి ప్రకాశింపజేసేటువంటి ఆ విద్యుత్తుకు తగిలితే మాత్రం షాకు తగులుతుంది. అదే రూపం.
ఓ తత్వం తత్వం పూషన్ అపావరణు, తత్వమును గ్రహిస్తున్నటువంటి ఓ పునీతాత్మ, ఓ పవిత్రాత్మ అని చెప్తున్నాడు, సంబోధించి చెప్తున్నాడు అన్నట్ల. పూషన్ అపావృణు, నీవు నీ పుష్టి చేసుకుంటూ, అంటే పోషణ కావాలనుకునేటువంటి వారందరూ ఉపాసకులు, ఒకవేళ నీవు సత్య ధర్మం చూడాలని అనుకుంటే, సత్య ధర్మమును నువ్వు చూడాలనుకుంటే, సత్య ధర్మమును నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే, ఆ యొక్క మూతగా ఆవరించబడినటువంటి ఆవరణాన్ని అపావరణ కరదే. అపావరణం అంటే తొలగించి చూడు. పొయ్యి మీద పెట్టి సెగబెట్టినటువంటి స్థితిలో ఆ సెగకు గుడుకుతున్నటువంటి పదార్థం నేనున్నాను నన్ను చూడు, నేనున్నాను నన్ను చూడు, నన్ను పట్టించుకో అని చెప్పేసి ఆ పొంగుకుంటూ మూతను పొంగుకొస్తుంటది. పొంగుకొస్తున్నప్పుడు మూత తీసి చూస్తుంటాం కదా, ఆ రకంగా ఆ మూతను తీసి చూడు అని చెప్తున్నాడు అన్నమాట. అందుకే యజుర్వేదం 32వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఏమంటాడంటే తదేవాగ్ని తదాదిత్యస్తద్వాయు తదు చంద్రమా సా ఏవ బ్రహ్మ ప్రజాపతి. వెలిగే సూర్యుడు ఆ దేవుడే, మండే అగ్ని ఆ దేవుడి స్వరూపమే, వీచే గాలి ఆ దేవుడే. ఆ దేవుడు ఎవరో కాదు, ఈ ప్రజాపతి పరమేశ్వరుడు అని చెప్పాడు. అందుకే ఈ రహస్యాన్ని, ఈ ఉష తొలగిపోతే సూర్యుని యొక్క ప్రతిబింబం ఎంతైతే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంటుందో, ఈ యొక్క ఉత్తర భారతంలో ఏదైతే చేస్తారు, మన దగ్గర లేదు, మరి ఎంతో తెలియదు. ఏంటంటే వివాహమైన తర్వాత కన్య భర్తకు ముఖము చూపించదనమాట. చూపించకుండా ఆ ముఖం చూపించడానికి కట్నాలు ఇచ్చి వారి మనసుని మెప్పించి ఆ ముసుగును తొలగింపజేస్తుంటారు. అది అక్కడ చేస్తుంటారు. అదే రూపకంగా ఇక్కడ ఉదయించబోయేటువంటి సూర్యుడిని ఆవరించినటువంటి ఉష తన స్వరూపాన్ని తొలగించిన తర్వాత సూర్యుడు స్పష్టంగా కనిపిస్తుంటాడు. యం సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ తేజో ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి. ఓ ఆచారి, అదే ఇప్పుడు మీరు చదివినటువంటి వేద మంత్రం లోపల అసలు అంతర్యాసం ఏంటిది? నేనున్నాను సూర్యుని లోపల అని చెప్పడమేనా జనసామాన్యాన్ని తెలవడానికి కొరకు? అదే ఇప్పుడు అక్కడ ఏమని చెప్తానంటే, మనురభవం అహం మనురభవం సూర్యస్య కక్షాయామస్మి ఋషిరశ్మి విప్ర. నేను మననశీలుడనై, అంటే దీని అభిప్రాయం ఏంటంటే భార్యాభర్తలు ఎప్పుడూ దూరంగా ఉండకూడదు, భర్త ఎప్పుడూ దగ్గర ఉండకూడదు, ఎప్పుడు దూరం ఉండకూడదు. ఎంత దగ్గరగా ఉండాలంటే ఎప్పుడు తలెత్తినా కనబడేటట్టుగా ఉండాలి. ఉదయించబోయేటువంటి స్థితిలో ఏంటంటే నింగి నేల అంటే నింగి అంటే ఆకాశము, నేల అంటే భూమి. ఇవి రెండు విడిపోతున్నప్పుడు సూర్యుడు పైకి ఉన్నప్పుడు భూమి కింద ఉంటుంటది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు ఎప్పుడు తలపైకెత్తిన తండ్రి సూర్యుడు కనిపిస్తుంటాడు. భూమి అందుబాటులోనే సూర్యుడు తిరుగుతూ ఉంటున్నాడు. ఇది అక్కడ రహస్యం. ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటిది మన పిండ సృష్టిలో భార్యాభర్తలు ఎప్పుడూ దూరంగా, కనపడనంత దూరంగా ఉండకూడదు. కనపడనంత దూరం ఉంటే సర్దుకోలేనన్ని సమస్యలు వస్తాయి.
అందుకని అందుబాటులో ఉండాలి. ఆచార్య ఇది వేదం నంబర్ ఎంత అన్నారు? 4:26:1 26:1 ఋగ్వేదమా? ఋగ్వేదం. నేను ఇంతకుముందు చూసిన, మళ్ళీ ఒకసారి చూస్తా. సరే, ఓకే, ధన్యవాదములు ఆచార్య. ఇప్పుడు ఈ సూర్యుడు ఎవరు అని అంటే పందితో పోల్చడం జరిగింది. పంది ఏం చేస్తుంటది? మురికిని శుద్ధి చేస్తుంటది మురుగు కాలువలో ఉండి. అందుకే అగ్నిహోత్రం చేసేటప్పుడు సంకల్పంలో ఏమని చెప్తుంటారంటే శ్వేత వరాహ కల్పే. అది పుష్పమ్మ గారు రాసుకోండి, ప్రభాకర్ గారు పట్టుకోండి. శ్వేత వరాహ కల్పే. శ్వేత వరాహం అంటే పంది, శ్వేతం అంటే తెల్ల పంది. అందులో తెల్ల పందిని ఎందుకు తీసుకుంటా ఆచార్య మరి? ఆ తెల్ల పంది ఎందుకంటే నలుపునంతా తొలగిస్తుంది కాబట్టి తెల్ల పంది. ఓకే. అందుకే ఇప్పుడు ఈ రహస్యాన్ని అంతా వాళ్ళు పౌరాణికులుగా కల్పించారు కదా. ఏంటంటే పంది కోరల మీద భూమి ఉన్నట్టుగా చూపిస్తుంటారు కదా. అది దానికి దయానందుడు ప్రశ్నిస్తున్నది ఏంటంటే పంది కోరల మీద భూమి ఉన్నది, భూమి మీద మనం ఉన్నాం. అది సరే, మరి పందేడు ఉన్నది? ఆ పురాణం రాసిన వాళ్ళ నెత్తి మీద ఉన్నది అనుకుంటే అట్లా అజ్ఞానం. పూషన్ ఏకర్షే యమా సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహో తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఏకర్షే ఒక దృష్టికోణంతో యమ అంటే ఏంటంటే ఉపరమే అంటే శాంతింపజేసేటువంటిది, ఉత్తేజనను శాంతింపజేసేటువంటిది. ఈ సూర్యుడు ఎటువంటి వాడంటే ఉత్తేజనలను శాంతింపజేస్తుంటాడు. భూమి ద్వారానే సూర్యుడు మండుతున్నాడు అనమాట. భూమిలో ఉన్నటువంటి కాలుష్యం అంతా పైకి సూర్యకిరణాలతో పైకి లేబట్టుకుంటూ సూర్యునిలో ఉండేటువంటి మంచి స్వచ్ఛతను కిందికి దింపడం, భూమిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పైకి లేబట్టడం. అందుకే ఉతికిన బట్టలు ఎండలో వేస్తే తేమను పీల్చడం, భూమి మీద ఉన్నటువంటి ఏ మురుగు దుర్వాసన అయినా సరే, శవాల కలేబరాల దుర్వాసన అయినా సరే అంత పైకి వెళ్ళడం. ఈ చెట్లు చనిపోయిన వాటి యొక్క పచ్చితనం అంతా వాటి యొక్క వెదజల్లేటువంటి గుణం అంతా పైకి లేస్తుంది. ప్రాజాపత్య వ్యూహ రశ్మిన్ సమూహాన్. ఇక ఆ ఉష తాను తొలగగానే ఈ యొక్క రశ్మి సమూహాన్, రశ్మి అంటే కిరణాల యొక్క సమూహాన్ని వెలువడజేస్తూ తాను తేజస్వి రూపముగా ఆ యొక్క సూర్యుడు ప్రకటితమవుతుంటాడు. ఆ తేజస్వి స్వచ్ఛమైనటువంటి స్వరూపము కళ్యాణతమం అంటే ఆ సూర్యుని యొక్క వేడికి సముద్రంలో ఒత్తిడి జరిగి సముద్రంలో ఉండేటువంటి ఉప్పెనతోటి ఈ మేఘాలలో ఉండేటువంటి దాహము తోటి ఆతృత చెందేటువంటి మేఘాలలో అక్కడ చలనము, ఈ సముద్రంలో ఇక్కడ ఒత్తిడితోటి ఉప్పెనలాగా నీటిని లేపడం, అక్కడి నుంచి మేఘాలను రప్పింపజేయడం, ఇదంతా సూర్యరశ్మి వల్ల జరుగుతుంది. తద్వారా అవసరం ఉన్న చోట వర్షాలు కురవడం, ఆ వర్షాలు కురవడంతో అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత శాంతించి ప్రాణులన్నీ సుఖమయంగా ఉండడం. ఈ రకంగా ఉత్తేజనను శాంతింపజేయడం. ఆ వర్షం ద్వారా ఆకలి కొన్నటువంటి వాటికి అన్నమును పండించి వాటి ఆకలిని శాంతింపజేయడం, తీర్చడం. అసౌ పురుష అసో అహమస్మి. ఈ
గుణగణాలతో ఏదైతే సూర్యుని చూస్తున్నారో, ఆ సూర్యుని నడిపిస్తున్నాడో, ఆ సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడో, ఆ సూర్యుని చేత ఏవేవైతే మంచి గుణగణాలతోటి ప్రాణిమాత్రలకు మేలు జరుగుతుందో, ప్రకృతికి మేలు జరుగుతుందో, ఆ సూర్యుడు కేవలం కనబడేటువంటి బయటకు రూపం మాత్రమే. ఆ సూర్యుని లోపల ఏదైతే నలుపుదనం ఉందో, ఆ నలుపుదనం యొక్క అభిప్రాయము వేదము 5వ కాండములో చెప్పబడింది అనమాట. బ్లాక్ హోల్ గురించి, చిత్రం గురించి. ఆ చిత్రమునే మన ఋషిమునులందరూ మనం అందరం గుర్తుంచుకోవాలి ఎప్పటికీ అని చెప్పేసి ఆ విజ్ఞానాన్ని చూపిస్తూ దానిని మన కంచంలో వడ్డింపజేసేటువంటి పదార్థ రూపకంగా చిల్లుగారి. చిల్లుగారెగా చూపించి దాని చిల్లుగారె యొక్క సందేశం ఏంటంటే అది సూర్యునిలో ఉండేటువంటి సందేశాన్ని చూపిస్తుంది. ఆ సూర్యుని ప్రకాశింపజేస్తున్నది, ఆ సూర్యుని నడిపిస్తున్నది, ఆ సూర్యునిగా మెరుస్తున్నది. అదంతా ఎవరు అంటే సో అహం అస్మి, నేనే అక్కడ ఉన్నాను. వాయురనిలమృతమథేదం భస్మాంతం శరీరం వాయు వాగతిగంధనయో, ఈ రకంగా వీస్తూ తను నడుస్తూ నడిపించేటువంటిది, తాను సక్రియంగా ఉన్నది కాబట్టి ఇతరులకు అందరికీ శ్వాస ప్రశ్వాసాలతోటి సక్రియంగా ఉండి జీవితాన్ని ప్రసాదించేటువంటిది వాయువు. అనిల అంటే అగ్ని, తేజస్వి స్వరూపం. అమృతం అథ ఇదం, ఈ యొక్క అమృతం, ఈ యొక్క వాయువు అగ్ని సంయోగంలో ఉండేటువంటి వారు అమృతులు. అమృతులు అంటే మృత్యువుకు దరిదాపులో లేనటువంటి వారు, మృత్యువు వారిని ఇబ్బంది పెట్టదు అని అభిప్రాయం. అందుగురించే మనుష్య మాత్రులను అందరినీ భగవంతుడు అగ్ని సంయోగానికి రప్పిస్తున్నాడు ఉదయం సాయంత్రం. ఆ అగ్ని సంయోగం ఏంటి అంటే వంట చేసుకొని తినేటువంటి దాంట్లో. ఇది జనసామాన్యానికి. ఇంకా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నాగరికులు. ఈ నాగరికులు అనేటువంటిది సామాన్య ధర్మం. ఈ నాగరికులను నియంత్రణలో పెట్టి శాసించేటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా అంబాసిడర్లు అనిపిస్తుంటారు. అది ద్రౌపది ముర్ము, నరేంద్ర మోదీ, అమిత్ షా, మళ్ళీ మన ప్రదేశానికి వస్తే రేవంత్ రెడ్డి గారు, ఇట్లా ఎవరెవరైతే ఉంటుంటారో, మళ్ళీ వీళ్ళు సచిన్ తెండూల్కర్ కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద కళాకారులందరూ, వీళ్లకు జెడ్ కేటగిరీ సురక్ష ఉంటుంటది. సామాన్య ప్రజానికులకు ఉండనటువంటిది ఈ విశిష్టమైనటువంటి వాళ్లకు వారి రక్షణ దేశం యొక్క సౌభాగ్యం. అలాంటి కళాకారులు, అటువంటి విద్వాంసులు ఉండడం మన దేశం యొక్క సౌభాగ్యం. ఆ సౌభాగ్యాన్ని కాపాడుకోవడమే జెడ్ కేటగిరీ సురక్ష. అదే విధంగా ఆ రహస్యాన్ని ఈ పిండ సృష్టి లోపల భగవంతుడు ఏమని చూపిస్తున్నాడంటే అగ్నిహోత్రాన్ని ఉపదేశించి అగ్నిహోత్రం చేసేటువంటి వారిని అంతటి విశిష్టతతో పోలుస్తూ చూపిస్తున్నాడు అన్నమాట. అంటే అగ్ని సంయోగానికి జన ప్రజానికం అంతా వస్తున్నది తినడానికి, వండుకొని తినడానికి. కానీ అగ్నిహోత్రం చేసి వండుకొని తినడానికి, అగ్నిహోత్రం చేయడానికి ఎవరు చేస్తారు అంటే ఎవరైతే ఈశ్వరాజ్యను పాటిస్తుంటారో, ఎవరైతే ఈశ్వరునికి ప్రియమైనటువంటి వ్యవహారం చేస్తుంటారో వారికి ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క ఉపదేశం చేస్తున్నారు అనమాట. అగ్నిహోత్రం చేసినటువంటి వారు ఇప్పుడు మన దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళు ఎవరైతే ఉంటుంటారో మహా గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళతో సమానం ఈ అగ్నిహోత్రం చేసేవారు అనేటువంటిది అభిప్రాయం. అందుకే ఈ వాయువును శుద్ధి చేసేటువంటిది అగ్నిహోత్రమే. మరి అగ్ని సంయోగంలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వాయువును శుద్ధి చేసేటువంటి వారు అమృతం అంటే మృత స్థితి నుంచి అమృత స్థితికి, అంటే మృత్యు స్థితి నుంచి మోక్ష స్థితికి, మృత్యుంజయని స్థితి, మృత్యువు లేని స్థితి, మృత్యువుకు దూరంగా ఉండేటువంటి స్థితి, ఎప్పటికీ చిరంజీవులుగా ఉండేటువంటి స్థితి.
అంటే అంటే ఆచార్య ఆ, అగ్నిహోత్రం చేసే వాళ్ళకు అంత గొప్పగా పరమాత్ముడు రక్షిస్తాడనా? మీరు గొప్ప గొప్పగా అనకండి, మళ్ళీ శ్యామలయ్య గారు బాలాజీ గారు పరేషాన్లు పడతారు. మరి వారి గొప్ప గొప్పగా అనదు, ఉన్నది చెప్పుకోవాలి. ఏమంటారు బాలాజీ గారు? మేమెందుకు అట్లా అయితే ఆచార్యజీ, మాకెందుకు గొప్పగా అంటే సంకల్పం తీసుకొని మళ్ళీ యజ్ఞం చేయడం మొదలు పెడితే మళ్ళీ ఇబ్బంది కదా. ఇప్పటికే శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే, నేను ఒక్కనే ఉన్నాను, ఇక్కడ ఎవ్వరు లేరు, పుష్పమ్మ గారు బయటకు వెళ్ళారు, ఊరికి వెళ్ళారు అని అంటున్నారు. కానీ దుకాణం తీసేటప్పుడు పుష్పమ్మ అవసరం లేదు, వండుకొని తినేటప్పుడు అవసరం లేదు, యజ్ఞం చేసే దగ్గర. అక్కడికి వచ్చేవరకు అక్కడ బ్రేక్ అయిపోతుంది. అంటే వారికి చెయ్యాలని ఉంటుంది, కాకపోతే ఎలా మగవాళ్ళు మనం ఎట్లా చేస్తాము, ఆ పాత్రలు కడగడం అది అని చెప్పేసి, అది వారికి కొద్దిగా అలవాటు అయ్యే వరకు ఇబ్బంది అంతే. అవునవును, అది మన పని, మన కోసం మన అది ఒక సంస్కారం ఆచారి. సంస్కారం వాళ్ళు ఉద్దీపనం అయిపోతే వాళ్ళు అన్ని పనులు చేస్తారు. ఇప్పుడు తిన్న కంచం కడుక్కోవట్లేదా, వండుకున్న పాత్రలు కడుక్కోవట్లేదా, ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తున్నాం కదా. ఇవి కూడా అంతే కొద్దిగా వారికి, ఎందుకంటే ఈ విషయంలో ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా. ఇప్పుడు కనీసం వారైనా అమావాస్య పుణ్యానికి తీస్తున్నారు, బాలరాజు గారు అయితే అది కూడా తీయట్లేదు. పాత్రలని ఎన్ని తెచ్చిపెట్టారు ఇంట్లో బాలరాజు గారు. ఆచార్యజీ ఒక్కరు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు కదా తప్పనిసరిగా ఇద్దరు చేయాల్సిందే ఆ రకంగా. అథ ఇదం ఆచారి మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు వేదమంత్రం ద్వారా పరమాత్మ నిర్దేశిస్తున్నాడు కదా. అంటే రాష్ట్రపతికి తర్వాత మురుమురుగు వాళ్ళందరికీ ఎటువంటి రక్షణ గవర్నమెంట్ ఇస్తుందో నేను మీకు అలాంటి రక్షణ ఇస్తా, అదే కదా. అంతే. ఓకే, అందుగురించి అందరూ చేయాలి. ఓ ధన్యవాదములు. ఇప్పుడు ఎవరైతే నేను దేహమును, నా దేహం కోసం, నా శరీరం కోసం, నా ఆరోగ్యం కోసం, నా సుఖం కోసం అని ఎవరైతే సంపాదిస్తున్నారో దాని యొక్క అభిప్రాయం భస్మాంతం శరీరం, మృత్యువు ఈ శరీరం నాశనం అవ్వడంతో ఇక్కడికి ఆగిపోతుంటది, కానీ ఆత్మని మాత్రం ముందుకు కొనసాగుతుంటది. అది రహస్యం. అందు గురించి అగ్నిహోత్రానికి అంత గొప్పటి విలువ. ఇప్పుడు బాలరాజు గారు శ్రద్ధతోటి వస్తారు ఆశ్రమానికి, వచ్చేసి ఉంటారా వెళ్తారంటే వెళ్ళాలి. మరి అగ్నిహోత్రం చేయాలంటే చీకటి పడుతుంది స్వామి. అదే అంటే ఇవి దీని అభిప్రాయం ఏంటంటే, ఈనాటి ఈ బంధం ఏ నాటిదో, ఎక్కడెక్కడో ముడిపెట్టుకొని ఎన్నెన్నో జన్మలతో ముడిపెట్టుకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ బంధం అప్పుడే బాలాజీ గారు నన్ను కాదని మీరు ముందుకు ఎట్లా పోతారని చెప్పేసి ఆ బంధం ఆపుతుంది. అంతేనా స్వామి? అందుకే ఏమని చెప్తున్నానంటే, ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర క్లిబే స్మర. అదే ఇక క్లిబే అని ఉండాలి, ఇక్కడ తప్పుపడి. ఓం ఓం అంటే పరమేశ్వరుని యొక్క నామం. క్రతోస్మర క్రతో అంటే ఏవైతే ఇది పూర్వజన్మల్లో ఇప్పుడు చేసినటువంటి వాటిని. క్రతో అంటే చేయాల్సినటువంటి, ఏం చేస్తే నేను బాగుపడతాను, ఏం చేస్తే నా జీవితం తరించిపోతుంది, ఏది చేస్తే నేను ఈ యొక్క భవబంధాలకు దూరంగా ఉంటాననేటువంటి చేయబోయేటువంటివి. కృతం స్మర చేసినటువంటి, ఏవి చేస్తే నేను ఈ చిక్కుల్లో ఉన్నాను, ఏవి చేస్తే నేను ఈ శరీరంతో ఉన్నాను, ఏవి చేస్తే ఈ కుటుంబంతో ఉన్నాను, ఏవి చేస్తే ఈ పరిస్థితుల్లో ఉన్నాను అనేటువంటిది. క్లిబేస్మర వేటి ద్వారా నేను చిక్కుల్లో ఉన్నాను, ఏవి నన్ను చిక్కుల్లో పడేస్తున్నాయి, ఏ కార్యాల వల్ల, ఏ పనుల వల్ల ఈ యొక్క రోగాలు వచ్చినాయి, ఈ శరీరానికి ఈ రోగం. ఇప్పుడు రాజమణి గారు ఏమంటారంటే, నేను ఒంటరిగా మరి అక్కడికి రావాలంటే మందులు వేసుకోవాలి కదా, ఎట్లా స్వామి అని ఆచార్య గారు అంటుంటది అనమాట. ఎవరికి మందులు వేస్తున్నారు, రోగం ఎవరికి వచ్చింది? నిన్నటి ప్రకరణం ప్రకారం అయితే పుచ్చు పట్టేటువంటిది, ఈ రోగాలు వచ్చేటువంటిది శరీరానికి, ఆత్మకు కాదు. మరి నాకు షుగర్ వచ్చిందని ఎట్లా అంటారు? నేను దేహం అనుకున్నప్పుడే నాకు షుగర్ వస్తుంది. నేను దేహం శరీరం బాగున్నప్పుడే బయటికి వెళ్తాం కదా, శరీరం బాగున్నప్పుడే. అవునవును.
అదే శరీర మూలం ఖలు ధర్మ సాధనం ధర్మాన్ని అదే ఒక మాట, అంటే శరీరం బాగుండాలి అని. అదే ఒక మాట శ్యామల గారు, శరీరం బాగుంటేనే బయటకు వెళ్తే అందరికి తెలుసు. శరీరం బాగుండడం కొరకు చేసేదే ఈ అగ్నిహోత్రం. శరీరము ఆరోగ్యంగా ఉండడం కొరకు చేసేటువంటి విశిష్టమైన ఔషధంతో ఉన్నటువంటి చేసేది ఈ అగ్నిహోత్రం. అది కారణం, ఇది కార్యం. ఓకే. క్రతో స్మర కృతం స్మర. ఇతడు ఏమంటున్నాడంటే చేయబోయేటువంటివి ఏవి చేస్తే నేను ఇక్కడే ఉంటున్నాను, ఏవి చేస్తే నేను ముందుకు పోగలను అనేటువంటి దాన్ని మన కర్మను ఆలోచించి చెయ్యమని చెప్పేసి సందేశం. అగ్నే నయసుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేను భూయిష్ఠాంతేన ముక్తిం విధేమా. అగ్నే, ఓ తేజస్వి ప్రకాశమయ స్వరూప. ఈ యొక్క అగ్నే అనేటువంటిది సంబోధనం ఏంటంటే ఈ యొక్క అగ్ని పైన ఉండి జీవాత్మలన్నీ కింద ఉన్నాయి కాబట్టి అందుకే వేడుకోవడం. అందుకే ఈ జీవులన్నీ పైకి లేస్తున్నట్టుగానే అగ్ని యొక్క మూలం సూర్యుడు పైన ఉన్నాడు కాబట్టి కింద భూమి పైన ఎవరు ఏ విధంగా ఒకరు పడుకోబెట్టి ముట్టిస్తుంటారు, ఒకరు నిలబెట్టి ముట్టిస్తుంటారు. వరలక్ష్మి గారు నిద్రపోవద్దు. ఓ మాచారు, దీంట్లో ఏది కరెక్ట్? మరి రెండు కరెక్టేనా? ఇప్పుడు మరి పడుకున్నది ఏంటిది, నిలబెట్టింది ఏంటిది? పుష్పమ్మ గారు చెప్తారా? పని ఇడిచిపెట్టండి, వినండి. ఆచార్య దీపాన్ని, ఆచార్య దీపం వత్తి దీపంను పడుకొని పెడితే అది వెలగదమ్మ గారు. అవునా సార్? దీపం వత్తి వత్తి అని చెప్పాలి. వత్తిని పడుకోబెడుతుంటారు, తాడులాగా చేసి పడుకోబెడతారు ఒకటి. నిలబెట్టేదాన్ని పువ్వు బత్తి అంటుంటారు. పువ్వు బత్తిలో పువ్వు రాజమణమ్మ గారు కిందికి ఉంటది ఆచార్య, కిందికి ఇట్లా పుష్పం లాగా ఉండి పైకి కాడలాగా ఉంటది. విరబూసినటువంటి పువ్వుతనము కింద ఉన్నది ముద్దలాగా, ఆ తొడిమ అనేటువంటిది పైకి ఉన్నది, అందుకే పువ్వు బత్తి. కాడ పైకి ఉన్నది అంతేనా? తొడిమ అంటారు కదా. తొడిమ. అవునాచార్య, అదే ముట్టిస్తాం, వెలిగిస్తాం మేము. అంటే పడుకోబెట్టి సువర్చలమ్మ గారు రోజు వెనకబడిపోతున్నారు. సరే, అది మీ కర్మ, మేమేం చేస్తాం. అది పడుకోబెట్టి ముట్టిస్తే ఏమవుతుంది, నిలబెట్టి ముట్టిస్తే ఏమవుతుంది? పైకి చూస్తుంది ఆచార్య, దీపం పైకి చూస్తుంది. ఎట్లా పడుకోబెట్టి ముట్టించినా అగ్ని లేచేది పైకి, నిలబెట్టి ముట్టించినా కూడా పైకి. అది సందేశం. కానీ ఇదేమో దారం వత్తి అంటారు, అదేమో పువ్వు వత్తి అంటారు ఆచార్య. ఏమంటారమ్మా? దారం వత్తి అంటారు. ఇది పడుకున్నదాన్ని దారం వత్తి. అర్థం కాలేదు. ఇట్లా దార తీస్తారు ఆచార్య, దారానా? ఇట్లా దార తీసి చేయికి చుడతారు. అది మరి ఎప్పుడు ఎవరితో వినలేదు, చూడలేదు, మరి దాన్ని అర్థం కాలేదు దాన్ని. అవునా ఆచార్య, అట్లనే చేస్తాం దారం వత్తి అంటే. బతి గురించి చెప్తులేదు ఆచార్య. ఆ దీపం వెలిగిస్తే అది ఎలా వెళుతుందని దాని గురించి చెప్తున్నారు ఆచార్య. అవునమ్మా, అది పడుకునే వత్తి, ఇది పువ్వు వత్తి అని చెప్తుండే కదా ఆచార్య, అర్థమైంది. కానీ ఇది దారము తీసి ఇట్లా తీసి దారం లాగా తీసి చేయికి చుడతారు ఆచార్య. ఇదేమో పుష్పం లాగా కిందికి పువ్వు లాగా పెట్టి మీది కాడలాగా చేస్తారు. ఓ ఆచార్య, ఈ రెండిట్లో రహస్యం ఏంటి ఆచార్య? రెండిట్లో ఏంటంటే నిలబెట్టేటువంటిదేమో ఓజస్వి తేజస్వి వంతులైనటువంటిది, పడుకోబెట్టేటువంటిది ఆలస్యులు, సోమరిపోతులు, చేతగాని వాళ్ళు. అది కానీ సందేశం. ఇంకా అంతకుమించి ఇంకేం చెప్తాను. ఈ రకంగా అగ్నే నయ, ఆ కింద ఉన్నటువంటి ప్రభాకర్ గారు చూస్తున్నారు, మా జ్యోతి అమ్మ గారికి ఏం చెప్తలేరు మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు దారం వత్తి బదులు పువ్వత్తే వాడాలనా ఆచార్యజీ?
ఆచార్యజీ గారు సమాధానం చెప్పండి, అడుగుతున్నాడు కదా. ఈ పడుకునే పెట్టే వత్తులు వాడకూడదని అర్థం ఇప్పుడు మరి. అంతే కదా మరి. అందరు పువ్వత్తులే వాడాలి తప్పనిసరిగా. అగ్నేయనయ సుపథ, మంచి మార్గంగా తీసుకెళ్ళు. రాయే, ఎటువంటి మార్గం అని అంటే రాయే అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యశాలి అయినటువంటి, సుసంపన్నమైనటువంటి. అందుకే ఈ ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో, మహావీరుడు రాజవంశస్థుడు, అతడికి పేదరికం నుంచి రాలేదు కాబట్టి అతడికి ఏ ప్రలోభం పెట్టినా అతడు లొంగలేదు. గౌతమ బుద్ధుడు రాజవంశం నుంచి వచ్చాడు, అతనికి ఎన్ని ప్రలోభాలు పెట్టినా అతను లొంగలేదు. దయానంద సరస్వతి రాజుల దగ్గర ముఖ్య గుమాస్తాగా వాళ్ళ నాన్న ఉంది, కర్షంజిత్ వారి గారు. డబ్బు పుష్కలంగా, వాళ్ళ పైతృక సంపత్తి కూడా ఉంది, మళ్ళీ అక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి అతను ఈ యొక్క ప్రలోభాలకు లొంగలేదు. ఇంకా ఎక్కువ ఇబ్బంది పడ్డది ఎవరు అంటే శంకరాచార్య గారు, ఈ రామకృష్ణ పరమహంస, చిన్న చిన్న వాళ్ళంతా వీళ్ళు ఎందుకంటే పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకే అటువంటి పేదరికం నుంచి కాదు, ఓ భగవంతుడా మమ్మల్ని సుసంపన్నమైనటువంటి స్థితిలో తీసుకెళ్ళు, ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గి జీవితాన్ని మసకబారించుకునేటువంటి స్థితిలో ఉండకుండా చేసేటట్టుగా. అది ఐశ్వర్యం యొక్క అభిప్రాయం. అస్మాన్ ఎవరిని అంటే మమ్ములను, విశ్వాని దేవ వైనాని విద్వాన్, విశ్వాని ఈ యొక్క విశ్వ బ్రహ్మాండంలో ఏవేవైతే భాషా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, దేవ వయునాని అవి మమ్మల్ని సవరిస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి వీటిని. ఇప్పుడు ఇందాక వత్తి భాష ప్రసంగం వచ్చింది కాబట్టి ఆ పోగులను వడికి ఈ వత్తిలాగా చేసేటువంటి స్థితిలో చేసేటువంటి వాళ్ళు ఎట్లయితే చేస్తుంటారో, మన జీవితాలను సవరించేటువంటి వారు, సంస్కరించేటువంటి వారు విద్వాంసులు, తెలివైనటువంటి వారు, జ్ఞానవంతులు. ఇంకా మంచి లక్షణాలు ఏమిటి అని అంటే, మా విద్వాంసుల యొక్క ఎవరి సాన్నిధ్యంలో ఉండాలి అని అంటే, మంచివారు ఉన్నట్టుగా మొహం మీద చెప్పేస్తుంటారు, అవన్నీ మనల్ని గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంటాయి. ఎందుకు అని వారి మాటలు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తాయంటే, మనం ఒక వేరే భావజాలానికి అలవాటు పడ్డాం. ఆ వేరే భావజాలం ఏంటంటే పొగడతలు, ముఖస్థుతికి అలవాటు పడి ఉన్నాము కాబట్టి మీరు ఉన్నట్టు చెప్తే మనకు గుచ్చుకున్నట్టుగా ఇట్లా మాట్లాడతారు అనిపిస్తుంది. ఓం ఆచార్య, దాన్నే సూట్ గా చెప్పడం అంటారా? ఇక అదే కావచ్చు. ఇప్పుడు ఈ శ్యామలయ్య గారు, బాలాజీ గారి వారి భాషలో ఏంటంటే, ఇక్కడ స్వామి యోగానంద గారు మొదట ఒకరికి అగ్నిహోత్రి అని, ఇంకొకరికి అవధాని అని, ఇంకొకరికి ముఖస్థుతి చేసేసరికి పరిస్థితి వివరణదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బిరుదులు ముఖస్థుతి ఉండేసరికి ఏంటంటే, ఇక దీని అభిప్రాయం ఏంటంటే, నా తప్పులు మీరు చూడొద్దు, నా వైపు మీరు చూడొద్దు, నేను చెప్పింది మీరు వినాలి, నా అనుగ్రహం మీరు పొందాలి, అంతే. ఈ యొక్క పౌరాణిక ఇతర మత సంప్రదాయాలలో ఉన్నటువంటి రహస్యం అంతా ఇంతే. యుయోధ్యస్మజ్జుహురాణమేను యుయోధి అస్మత్. యుయోధి అంటే ఏ రకంగానైతే శత్రువుతో పోరాడేటువంటి వీర యోధులు ఎవరైతే ఉంటారో, ఎట్టి పరిస్థితుల్లో తన అధికారాన్ని చేజారనివ్వకుండడానికి ఎంతైతే జాగ్రత్త పడుతూ ఉంటారో, మనకు జీవితంలో వచ్చేటువంటి ఏ సమస్యలైతే ఉంటాయో ఆ సమస్యలకు జడవకూడదు, మన ఇంటి గుట్టు బయట పెట్టకూడదు, మన రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నంటే, జుహురాణమేను, ఎక్కడైతే ఆహుతిని యజ్ఞంలో జుహురాణం మనం ఏదైతే ఆహుతిస్తుంటామో ఆ కనబడే ద్రవ్యమే అగ్నిమయంగా మారి అదే తేజస్వంతంగా ప్రకాశిస్తూ సువాసనను వెదజల్లుతుంది. అంటే మన జీవితంలోకి వచ్చినటువంటి ప్రతి సమస్య మూలములోనే సమాధానం ఉంటుంటుంది. ఆ సమస్య మన జీవితంలోకి ఎప్పుడు వచ్చింది, ఎవరు వస్తే వచ్చింది, ఎవరి దగ్గరికి వెళితే వచ్చింది,
ఏ పరిస్థితిలో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడితే వచ్చింది, ఆ మాట మన చేత ఎవరు మాట్లాడిచ్చారు, ఎవరు మాట్లాడితే ఈ సమస్య వచ్చింది అనేటువంటిది వెనుకకు తిరిగి ఆలోచించుకుంటే ప్రతి సమస్యకు సమాధానం సమస్య మూలంలోనే ఉన్నది అని ఈ అభిప్రాయం. భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమా. ఈ రకంగా భూయిష్ఠాంతే మంచి జ్ఞానవంతులం ప్రసిద్ధమైపోయి ఈ యొక్క భూ అంటే ప్రాణం అని అంటే మన జీవితానికి ఢోకా లేనటువంటి స్థితిలో అంటే మంచి ఉల్లాస ఉత్సాహంగా, ఎందుకంటే సమస్యలకు జడవకుండా ఉండి ప్రతి సమస్యను మనమే పరిష్కరించుకునేటువంటి స్థితిలో మనము ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంటాం. అందుకే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే తల్లిదండ్రులను ముందుగా పుట్టించి తర్వాత కొంతకాలానికి పిల్లలను పుట్టించి పిల్లలను తల్లిదండ్రులకు ఆదర్శంగా చూపిస్తున్నారు. పిల్లలు తెచ్చేటువంటి ఫిర్యాదులకు తల్లిదండ్రులు ఎంతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళలాగా సరే నేను చూస్తాను కదా, నేను ఉన్నాను కదా, వాళ్ళకు ఓదార్పునివ్వడం. ఇది రహస్యం. భూయిష్ట అంటే అటువంటి విశాల దృష్టికోణంతో నీకు ఓ భగవంతుడా నమ ఉక్తిం విధేమా, మా యొక్క శ్రద్ధాస్పదమైనటువంటి భావజాలాన్ని మీకు అర్పితం చేస్తూ ఉన్నాం కాబట్టి మమ్మల్ని తరింపజేయం. ఇది పంచమాధ్యాయే పంచదశం బ్రాహ్మణం సమాప్తం. ఇట్లా రేపటి నుంచి 6వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆచార్య పాట పాడాలి ఒకటి. సమయం అతీతం అవుతుంది కదా, చిన్నగా ఉంటే బాగుంటుంది. ఎపిసోడ్ గురించి చెప్పండి ముని గారు ముందు. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. ఈరోజు విశేషంగా జ్ఞానగంగా సత్సంగం లోపల ఈశావాస ఉపనిషత్తులో ఇచ్చినటువంటి ఒక 3 మంత్రాలకు అంతరార్థంగా మన జీవితంలో ఎలా ఉన్నతి పొందాలి అనేటువంటి రహస్యం దాగి ఉన్నది. అది చక్కగా వివరించారు. తర్వాత ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వింటే నేనెవరో నీవెవరో తెలుస్తుంది. వినడం ముఖ్యం. ఆ విధంగా ప్రయత్నం చేసి మీరు పంచండి. మీరు విన్నదాన్ని మీ దగ్గర ఉన్నటువంటి ఛానల్లో ఉన్న వారు పంచండి. ఆచార్య ధన్యవాదములు. విశేషంగా వైదిక సంధ్యోపాసన అమ్మ మరి నాదే ఉంది కదా, పాత వాళ్ళు నాదే ఉంది. పాత వాళ్ళదా కొత్త వాళ్ళదా? ఈరోజు ఈ వారంలో కొత్త వారు పాత వారు చేయించారు, అందుకని నిన్నటి నుంచి కొత్త వారిది నియమించాము. నిన్నటి నుంచి మీరు చేయించండి, భీమరావు గారు లేరు. ఈ రోజు నేను చేయించరా? చేయించండి. ఓకే, ధన్యవాదములు. వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యగరం. ముని గారు